అసలే చీకటి గాఢాంధకారం, ఎటు చూసినా అగాధాలు, లోయలు, కారడుగులు. అడుగు ముందుకేసే తోడేళ్ల కూతలు, తినేద్దామనే హైనాల గుంపులు, క్రూరముగాల సంచారాలు, నరమాంస భక్షకుల దాడులు. భయంతో బిగుసుకుపోయిన శరీరం ఒక్కసారి తలెత్తి పైకి చూస్తే పాల పుంతలు, నక్షత్రాల గుంపులు. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాయంత్రాన తన తండ్రి చెప్పిన మాటలు, ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి తండ్రి చెప్పిన మాటలు. ఆ బాల్యంలో చాలా గుండె ధైర్యాన్ని నింపాయి. అదే గుండె ధైర్యం ఇంటర్మీడియట్ తో ఆగిపోయినా కానీ చదవటం ఆపలేదు. ఆ ధైర్యం అది నేర్పించింది. తనను తనని తగ్గించుకోవడం నేర్పించింది. అదే ధైర్యం 4 గోడల మధ్య నుంచి బయటికి రాని ఒక కుర్రాడిని కొన్ని కోట్ల ముందు బయటికి వచ్చి అభిమాన నటుని చేసింది. అదే ధైర్యం ప్రతి ఒక్కళ్ళు అనుభవజ్ఞులు, దశాబ్దాల అనుభవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు భయపడుతుంటే ఎదిరించి భయపడకుండా ధైర్యంగా 2014 మార్చిలో జనసేన పార్టీని పెట్టించింది. అదే ధైర్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పింది. అదే ధైర్యం ఈ రోజున 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. అదే ధైర్యం 2019లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిగా చేస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి పదవి, ఈ పదం వాడని నాకేం ఆసక్తి కాదు. నా చాలా దిగువ మధ్యతరగతి వ్యక్తిని, కోరికలు లేనివాడిని, ఏదో చిన్నపాటి జీవితం ఉంటే చాలు అనుకున్నవాడిని. ఎక్కడో విసిగిపోయాను అందరిలాగా. అవినీతి, కాలేజీలో చిన్నపాటి సీటు కావాలంటే కూడా దానికి రికమెండేషన్లు, కళ్ళ ముందు ఆడపడుచులు వేదనకు గురైతుంటే ఏమి చేయలేని నిస్సహాయత, ఎదిగే కొద్దీ అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ ఎక్కడో నటుడిగా తయారు చేయలే. ఒక సమాజం కోసం పరితపించే వ్యక్తిగా అన్యాయం జరుగుతుంటే గళమెత్తుదామని చెప్పి ఒక ధైర్యాన్ని నింపిని నాలో. ఇవన్నీ చూసి ఎక్కడో నేను మాట్లాడగలనా ఒక రోజున, అందరిలాగే కూర్చొని ఇంట్లో సుఖాలతోటి తన జీవితం తన స్వార్థం అనుకుంటూ కూర్చొని ఆ వ్యక్తిగా ఉండిపోదామా, అన్యాయం పైన గళమెత్తుదామా అంటే నాకు ఆ భగవంతుడిచ్చిన శక్తి, మనమందరం పడుతున్న కష్టాలకి గెలుపు ఓటములు నాకు తెలీదు, యుద్ధం చేయడం ఒక్కటే నాకు తెలుసు. కోరుకుంది కూడా చిన్నప్పటి నుంచి కోరుకున్నాను. మన దేశం పుస్తకాల్లో చెప్పిన దేశానికి, పుస్తకాల్లో చెప్పే విలువలకి, ఆచరణకి
చాలా దూరం ఉంది. ఎలా మాట్లాడాలి, ఏమి చేయాలి? ముఖ్యమంత్రి అని పదం వాడుతున్నానంటే ఈ రోజున నాకు నిజంగా ముఖ్యమంత్రి పదవి మీద కోరికలేదు. కానీ ప్రజలకి న్యాయం జరగాలి అంటే ముఖ్యమంత్రి పదవి అనేది ఒక బాధ్యతగానే చూస్తాను తప్ప అదేదో నాకు అందరం ఎక్కడానికి నేను ఎప్పుడు ఆలోచించాల. మీరందరూ అనే పవర్ స్టార్ అనే పదవే నాకు ఎక్కలేనప్పుడు ఇంక ముఖ్యమంత్రి అనే పదవి నాకేం ఎక్కుద్ది? నేను ఎందుకు రావాల్సి వచ్చింది పాలిటిక్స్ కి? 2003లో డిసైడ్ చేస్తున్నారు పాలిటిక్స్ రావాలి. అందరిలాగా నటుండి అయిపోయాను. ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది. దీన్ని రాజకీయాల్లోకి మార్చేయచ్చని రాలేదు. నేను నమ్మలేదు. ఒక రంగంలో సూపర్ స్టార్ అవ్వచ్చు గాక మళ్ళీ రాజకీయ రంగంలో వస్తే మళ్ళీ మొదట చిన్న ఓనామా నుంచే ప్రారంభించాలి. చాలా సభల్లో చెప్తా ఉంటాం, మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ఒక టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే టీచర్ అవ్వాలని ట్రైనింగ్ తీసుకోవాలి. ఐపీఎస్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మన దురదృష్టం ఒక రాజకీయ రంగానికే డబ్బులుంటే చాలు వచ్చి రాజకీయాల్లోకి వచ్చేయచ్చు, ఎంపీలు అయిపోవచ్చు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చు అనే దౌర్భాగ్య స్థితికి రాజకీయం వెళ్ళిపోతే ప్రజలకు ఏం న్యాయం జరుగుద్ది? ఇవన్నీ ఆవేదన కలిగించి ఒక పాలసీ ఎప్పుడు చిన్నప్పుడు నెల్లూరులో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఒకని, నువ్వు ఆంధ్ర వాడి నుంచి వాడు హైదరాబాద్, వాడు నెల్లూరు నుంచి తెలంగాణలో హైదరాబాద్ చదువుకోవడానికి వెళ్తే నువ్వు ఆంధ్ర వాడు అని చెప్పి కొట్టి పంపించేస్తే ఆ రోజు ఉండిపోయిన భావన కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అది రాష్ట్రాన్ని వేరు చేస్తా భావన అంటే నేను చాలాసార్లు ఆలోచించే ఎందుకు ఇలా జరిగి ఉంటుందని. నాయకులు వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు ఎవరి మీద కోపాలు చూపిస్తారు? సామాన్యుల మీద కోపం చూపిస్తారు. ఎక్కడో విసిగిపోయి అలసిపోయి చెయ్యని తప్పులకి ప్రజలు బాధలు పడతా ఉంటే, ఎక్కడో అలసిపోయి విసుగు ఒప్పుకోకుండా పారిపోకుండా ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయాలి. రాష్ట్రం విడిపోతున్న సమయంలో అందరూ భయపడే పరిస్థితుల్లో ఆ గుండె ధైర్యమే నన్ను జనసేన పార్టీని పెట్టనిచ్చింది. ఇదే రోజున 2014 హైదరాబాద్లో జనసేన ఆవిర్భావం రోజున పెడుతున్నప్పుడు చాలా మంది ఆ సభలో నేనేదైనా తప్పు మాట్లాడితే నా మీద దాడి చేయడానికి సిద్ధమైన అందరూ. నేను ఒకటే నమ్మాను, నేను అందరిని మంచి కోరుకునేవాడిని, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సత్యాన్ని ఆవిష్కరింప చేయడానికి గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం ఉందని నమ్మేవాడిని. అమెరికా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటారు, భారతదేశం ఇన్ ట్రూత్ వి ట్రస్ట్ అంటారు. సత్యమేవ జయతే, అది మన దేశం స్లోగన్. భగవంతుడు జీసస్ గా చూడొచ్చు, అల్లాగా చూడొచ్చు, ఇంకా కృష్ణుడిగా చూడొచ్చేమో కానీ సత్యం మట్టుకు దానికి రూపం లేదు. భారతదేశం తాలూకు గొప్పతనం ఒక సత్యాన్ని చెప్పడం, ఒక సత్యం కోసం నిలబడటం, ఒక సత్యం కోసం చచ్చిపోవడం, ఒక సత్యం కోసం త్యాగం చేయడం. నేను ఆ రోజున 2014లో కండువా, ఒక పార్టీ కండువా వేసుకుంటే ఆశించే ఉన్న సమాజంలో ఏమి ఆశించకుండా టీడీపీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అండగా ఉండి నేను ఆశించిందల్లా తెలుగు ప్రజల సుస్థిరత కోసం నిలబడతారు అన్న ప్రయత్నం వారికి సపోర్ట్ చేసేలా చేసింది, వారి ప్రభుత్వాన్ని వచ్చేలా చేసింది.
నాకు ఇందులో ఏముంది? నాకు నేను చూడండి, డబ్బు కాదు, నేను సంపాదించని కోట్లు కాదు, నేను వదిలేసుకున్న కోట్లు కాదు. డబ్బు నాకు ఎప్పుడు ఆనందం ఇవ్వాల, పేరు ఆనందం ఇవ్వాల. కానీ ఒక మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు, బలహీన వర్గాల, బడుగు వర్గాల, మైనారిటీలని చూడలేదు ఎప్పుడు. ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే వర్గీకరించి నేను చూడను, మానవత్వానికి అన్యాయం జరుగుతుంది అనుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో